మొత్తానికి గ్రూప్ 4 రిజల్ట్ వచ్చినాయి. గ్రూప్ 4 రిజల్ట్స్లో చాలామంది రాత్రి నుంచి నాకు కాల్ చేస్తూ ఉన్నారు, సార్ నాకు అన్యాయం జరిగింది. ఎందుకే అనంటే, సార్ నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రాలేదు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఏంది బాబు ఎందుకు వచ్చిండొచ్చు అనంటే ఈడబ్ల్యూఎస్ సార్ అన్నాడు. మరి అది మొదలుపెట్టినాడు ఎందుకు సపోర్ట్ చేయలే అంటే, నాకేం కాదేమో మిగతా వాళ్ళకి అవుతుందేమో అని అనుకున్నాను. అది వచ్చింది కొంపలు అంటుకుంది. ఈడబ్ల్యూఎస్ పుణ్యాన దొంగతనంగా ఉద్యోగాలు దోచబడుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ కోటా ఫిక్స్ చేయకుండా సేమ్ అదే తమాషా కొనసాగిస్తూ తొందర కంప్లీట్ చేస్తున్నారు. ఎవరి డ్రామాలు వాళ్ళవి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల నోట్లో బురద మట్టి పోసినట్టు, మోరి మట్టి పోసినట్టు ఉంది ఈడబ్ల్యూఎస్ కథ. ఉద్యోగాల విషయం చూస్తే ఆ కట్ ఆఫ్లు ఎంత, ఏ ర్యాంక్ వరకు ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని మరి కాసేపట్లో మీ ముందు వస్తా. అంతకంటే ముందు మహారాష్ట్రలో ఎన్నికలు, అలాగే జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో హామీలు, కూటములు వారిగా హామీలు, విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ని కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సరే ఆ వివరాలు ఏంటి, ఆ కథ ఏందనేది చూద్దాం. మళ్ళొకసారి ఏమేమి హామీలు ఇచ్చిరు, ఎవరెవరు ఏం చేసిరు, తద్వారా ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మరొక అనాలిసిస్లో తీసుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4కు పొయ్యే కంటే ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఏంది, బీసీ ఓటర్లు ఎంతమంది, ఓసీ ఓటర్లు ఎంతమంది, అందులో ఎవరికి అధికారం దక్కుతూ ఉంది, ఎవరు ఏందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఒకసారి తీసుకుంటే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ అనాలిసిస్. ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 6,12,700 మంది ఓటర్లు. మొత్తం కుత్బుల్లాపూర్ నాకు తెలిసి రెండవ అతిపెద్ద నియోజకవర్గం అనుకుంటా, షెర్లింగంపల్లి తర్వాత. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది అంటే 6,12,700 మంది ఓటర్లు ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 4,46,107. 4,46,107 మంది ఓన్లీ బీసీ ఓటర్లు. నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 95,214 మంది ఓసీ. మొత్తం 6,12,000లో కేవలం 95,000 మంది మాత్రమే ఓసీ ఓటర్లు. అందులో ముస్లింలు, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నారు వీళ్ళు. అయితే ఈ అసెంబ్లీకి 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు బీసీలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. 4 సార్లు. కూనా శ్రీశైలం గౌడ్ ఒకసారి అయిండు, కేపీ వివేకానంద ఒకసారి అయిండు, 3 సార్లు. కేపీ వివేకానంద 3 సార్లు గెలిచిండు ఇక్కడ నుంచి. 2023 ఎలక్షన్స్ వివరాలను ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ వివేకానంద్ గౌడ్కు ఇక్కడ టికెట్ ఇచ్చింది, బీజేపీ కూనా శ్రీశైలం గౌడ్కి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొలను హనుమంతరెడ్డికి ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓసీ ఓటర్స్ ఏమో 95,214 ఉన్నారు. బీసీలు కానీ బీసీలు ఎంతమంది ఓటేసిరంటే ఈ ఓసీ వాళ్ళ ఏమో 95,214 ఉంటే ఓసీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 101,554 ఓట్లు వచ్చినాయి. ఈ మిగతా ఓట్లు బీసీలై. బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 4,46,107 మంది బీసీ ఓటర్లు ఉంటే బీసీ అభ్యర్థులకు పడ్డ ఓట్లు 2,90,422. ఇక్కడ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆల్ బీసీ ఓటర్స్ మస్ట్ ఫాలో ద సేమ్ అక్రాస్ ద స్టేట్. బీసీ ఓటర్లు దాదాపుగా అందరు ఇది ఫాలో కావాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆదర్శం బీసీలకు. ఎందుకంటే అక్కడ బీసీలే ఓట్లు షేర్ చేసుకుంటా ఉన్నారు, బీసీలకు మధ్య పోరుంది అక్కడ. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక ఇది ఇట్లుంటే ఒకసారి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.